మరోవైపు సిద్దిపేటలో కేసీఆర్ గారు చేస్తున్న దీక్షను అడ్డుకోవడానికి మొత్తం ఒక రాజరిక పవాలను సృష్టించిన ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలను సైతం గుర్రాలతోని పోలీసులతోని ఇళ్ల నుంచి బయటకు వస్తే కాల్చివేస్తామనే సంఘటనలు మర్చిపోలేదు ఈ తెలంగాణ సమాజం. సకల జనుల సమ్మలో కనీసం కనుచూపులు ఎంత దూరం కనబడుతుందో అంతమంది ప్రజలు వస్తారని ఊహించలేదు. అంత అద్భుతంగా కొనసాగింది తెలంగాణ ఘట్టాలు. ఒక్కటా రెండా గద్దరన్న ఆడిపాడిన జై బోలో తెలంగాణ మ్యూజిక్ అందించిన మన మానుకోట బిడ్డను కూడా తెలుగు ఇండస్ట్రీ దగ్గరికి రానియలే. చక్రి అన్నను మీకు గుర్తుందో లేదో అవకాశాలు రాకుండా చేసింది. వాస్తవం ఇది. ఆనాడు జై తెలంగాణ అన్నవాన్ని అంటరాని వాడిలా చూసింది తెలంగాణలో ఉన్న ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. అసలు కేసీఆర్ జెండా బట్టి జై తెలంగాణ అంటే నడుం బిగించి కదిలిన రోజు ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని వెటకారాలు, ఎన్ని వేధింపులు, ఎన్ని కేసులు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే తెలంగాణ అనేది ఒక చరిత్ర. వాటన్నింటినీ తుడుచుకొని వాటన్నింటినీ ఈరోజు మన రోజు కాదులే, మన లక్ష్యం చాలా గొప్పది, దాన్ని ముద్దాడాలి, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావాలంటూ నడుం బిగించి కదిలీలు తెలంగాణ ఉద్యమ బిడ్డలు. ఒక్కరో ఇద్దరో కాదన్నా ఈ తెలంగాణలో నిజంగా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం గనక ఉద్యమకారులకు న్యాయం చేయాలంటే ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి ఒక్కరు వెళ్తారు. ఈ 4 కోట్ల మంది కుటుంబ సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఒక్కరో ఇద్దరికో చేస్తే కాదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను ఇంకా మరవలేదు. కనీసం యూనివర్సిటీలలో చదివే విద్యార్థులు ఎప్పుడు అన్నం తిన్నారో కూడా తెలియని పరిస్థితి. ఏ జైళ్లలో ఉన్నారో, ఎక్కడున్నారో, కిడ్నాపులు చేసి ఎటు తీసుకెళ్లిలో, ఎవడు ఎక్కడ ఎవరిని కొడుతున్నాడో, ఎక్కడ ఎవరి మీద అక్రమ కేసులు అవుతున్నాయో, ఎవరిని చంపేస్తున్నారో కూడా తెలియని ఒక మారణ హోమం లాంటి ఘోరమైన ఘట్టాలు జరిగినాయి. నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే తల్లి పేగు బంధం నుంచి భూతల్లి పేగు బంధానికి చేరే వరకు జరిగిన మొత్తం ఎపిసోడ్ అంతా తెలంగాణ ఉద్యమంగా చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే 1200 మంది తల్లుల గర్భశోకన్నా ఈ తెలంగాణ రాష్ట్ర సాకారం. 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. పరాయి రాష్ట్రంగా సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న ఛత్తీస్గఢ్ కానీ, ఒరిస్సా కానీ, తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ అక్కడి నుంచి చాలా మంది నేతలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు మరవలేదు. ఇంకా మనం ఎంతో మంది చదువుకున్న మేధావులు ఒకవైపు, రైతన్నలు ఇంకోవైపు, నిరుద్యోగులు ఇంకోవైపు, ఉద్యోగ అవకాశం వచ్చినా కూడా అక్కడ ఎగ్జామ్ నడుస్తున్నా కూడా హాల్ టికెట్లు చింపేసి వచ్చిన మా విద్యార్థి లోకం ఇంకోవైపు తన తల్లి కోసమో, తన తండ్రి కోసమో, తన బంధుత్వం కోసమో, తన గ్రామం కోసమో, తన మండలం కోసమో, తన జిల్లా కోసమో ఎవ్వరి కోసం ప్రాణత్యాగం చేయలే. కేవలం తెలంగాణ రాష్ట్రం వస్తే నేను చనిపోతే తర్వాత తరమైన యువతైనా బాగుపడుతుంది, నా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అంటూ 1200 మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేసిన రోజు ఎవడున్నాడు ఇప్పుడు అధికారంలో? ఆ అధికారంలో కూర్చున్న ఏ ఒక్క సన్నాసైనా జై తెలంగాణ అన్నరా? పట్టుమని నాకు తెలిసి 5గురే ఉంటారు. ఒకటి పొన్నం ప్రభాకర్ అన్న ఉంటాడు, ఉత్తమ్ ఉంటాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉంటాడు, ఇంకా మహా అయితే ఇంకెవరు ఉంటారు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన మంత్రులలో? అందరూ కూడా ఉద్యమ ద్రోహులే కదా. వాళ్ళందరూ కూడా నా అమరవీరుల స్తూపాన్ని దాక్తే మైలంటదా అడుగుతుంది తెలంగాణ ఉద్యమకారుల, ఉద్యమవాదులు యొక్క ప్రశ్న ఇది. నేను చెప్తున్నా కదా, చాలా మంది ఏమైనా అనుకోరి, కేసీఆర్ లాంటి నాయకత్వం, కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ తెలంగాణకు దొరకడమే ఒక అదృష్టం. మీరు ఎన్నో ఉద్యమాలు చూడొచ్చు. 1969లో ఇంతకంటే మహాఘట్టంగా జరిగింది. 371 మంది ఆచూకే లేకుండా పోయిందని చరిత్రలలో లిఖించబడిన అక్షర సత్యం. ఆనాడు రాజకీయ స్వార్థాల కోసం, రాజకీయ లబ్ధి కోసం మన రాష్ట్రం ఏర్పడే క్రమాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ అలా చేయలేదు కదా.